మెగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలి గ్రామాల భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా ఉందని, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారస్తుల భూములు రెసిడెన్షియల్ జోన్లలో ఉంటే రైతుల భూములు మాత్రం కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. కోహెడను డివిజన్ గా ఏర్పాటు చేసి ఎల్బీ నగర్ జోన్లో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు. మాస్టర్ ప్లాన్ కు చాలా అత్యంత కీలకమైన అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని ఎవరు కూడా లాభాపేక్ష లేకుండా, ఏ రకమైనటువంటి ఒక అవినీతికరమైనటువంటి జరగకుండా అభివృద్ధిని ఏ రకంగా చేయాలని ఈ మాస్టర్ ప్లాన్ లో జోన్స్ గా వర్గీకరణ చేస్తారు. తొర్రూరు, అలాగే మునుగోడు, తర్వాత ఇంజాపూర్ ఇలాంటి గ్రామాలు, ఇంకా అలాగే అదే విధంగా మెడిసిల్ ప్రాంతంలో కానీ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అనేకమైన ప్రాంతాల్లో చాలా గ్రామాలు ఈ ఔటర్ రింగ్ రోడ్ కు పరిధిలోనే ఉన్నాయి. కానీ వీటన్నింటినీ ప్రభుత్వము ముందరబెట్టి జోన్ లో పెట్టడం జరిగింది. ముందరబెట్టి జోన్ లో పెట్టడం వల్ల రైతులు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి చిన్న చిన్న రైతులు వ్యవసాయం చేసుకోవాలని పరిస్థితిలో ఉన్నారు. దానికి ఏ రకమైనటువంటి ఒక వాళ్ళ సొంత భూమిలో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది. అందుకనే దీన్ని వెంటనే రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని మేము అతి ప్రధాన